హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రోజు చేసే పనులు కాక చాలా పనులు కొంచెం పెండింగ్ అనేవి చాలా ఉన్నాయి. అవి ఏమేమి చేస్తా ఎట్లా చేస్తా చూద్దాము. మా బాబు ఎక్కడ అవి ఏమంటారు స్పోర్ట్స్ బైక్ కనిపిస్తే చాలండి, వాడికి మస్తు ఇష్టము. ఎక్కడన్నా అవి అంటే యూట్యూబ్లో అవే చూస్తాడు అనమాట. ఇంకా అందుకనేసి వాడికి ఎక్కడైనా కనిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని టచ్ చేసి వచ్చేంత వరకు మా వాడికి మనశ్శాంతి ఉండదు. అయితే నార్మల్గా ఎప్పటికప్పుడే మడతేస్తున్నా. ఒక్కొక్కసారి చాలా స్టాక్ పడిపోతాయి బట్టలు. ఇక చేత కానప్పుడైతే ఇంకేం చేస్తా అట్లే పెడతా, స్టాక్ అయిపోతాయి. అవి స్టార్ట్ చేసి మడత పెట్టాలన్నా లేదా ఐరన్ చేయాలన్నా చాలా బోర్ కొడుతుంది. ఈరోజు ఇక మడత పెట్టేద్దాం, ఐరన్ చేసేద్దాం అనేసి కొన్ని మాత్రం ఐరన్ చేసినాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఐరన్ చేసేటివి చాలా ఉన్నాయి. అయితే వీళ్ళు నన్ను ఎక్కువ అంటే వీళ్ళ బట్టలు రెడీగా ఉన్నాయి అంటే మా వారు కానీ పిల్లలు కానీ రెడీ అయిపోతారు. ఇక ఫుడ్ వరకు అయితే నేను చూసుకుంటా. వీళ్ళ బట్టలు రెడీగా లేవనుకోండి అప్పటికప్పుడు ఇంకా హడావిడి చేస్తారు. ఇదైతే మా వారి నైట్ డిన్నర్ ఇంతే ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. వండే పని ఎక్కువ ఏమి ఉండదు. ఒక్కరోజని కాదు, డైలీ కూడా అంతే. పర్టికులర్గా ఇవే ఫ్రూట్స్ ఉండాలి, పర్టికులర్గా ఇదే ఉండాలి అని లేదు. ఒక చిన్న కొబ్బరి ముక్క కానీ ఒక గ్లాసు రాగి జావ అయినా సరే ఆయన నైట్ డిన్నర్ అయిపోతుంది. చాలా ఈజీ కదా, అసలు పొయ్యి అవసరం లేదు, కుక్ అవసరం లేదు, ఏం వండాల్సిన అవసరం లేదు. ఇంకైతే బట్టలు ఐరన్ చేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రెడీ పెట్టేసుకుంటున్నా. పెండింగ్ పనులు అన్నా కదా, అయితే ఇక్కడ అవసరం లేని పెద్ద పాత్రలు ఉన్నాయి, అవి అయితే పైన పెట్టాలి. ఇక్కడ చూసినారా, ఈ ప్యాను ఇంతకుముందు మాది స్టాల్ ఉన్నప్పుడు ప్యాను ఈ దోశ ప్యాన్ ఇవి తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు యూజ్ లేదు. వేరే అక్క వాళ్ళు కొద్ది రోజులు తీసుకుంటాము అంటే ఇచ్చిన, మళ్ళీ వాళ్ళు మాకు రిటర్న్ అయితే ఇచ్చేసినారు. అవి పైన పెట్టాలని ఆలోచిస్తున్నా, కానీ ఏం చేయాలి, రోజు ఇట్లే అనుకుంటున్నా వారం నుంచి. ఈరోజు పెడదాం, ఈరోజు కడిగి పెడదామని ఇదే అవుతుంది. ఫైనల్గా అయితే ఈరోజు పెట్టేద్దాం అనేసి పైన పెట్టేసిన. అవి అవసరం లేని వస్తువులు కింద ఉన్నాయనుకోండి, మనకి చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది, పని ఎక్కువ అనిపిస్తుంది. అదే ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయంటే మనకి ఇల్లు నీట్గా ఉంటుంది, పని కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. చూసినారా, అవి కింద ఉన్నాయనుకోండి, మళ్ళీ వేరే సామాన్ మనకి ఇప్పుడు డైలీ యూజ్ ఉండేటివో మనము వాడేటివో అవే చాలా అడ్డం అనిపిస్తుంది. అట్లా కాకుండా అవి కింద లేకుండా పైన ఎక్కడైనా దూరంగా ఉంటే మనకేమంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా పిండి పులిసింది. ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసిన ఒక వాయ. రెడ్ చట్నీ కోసం అయితే టమాటా మిర్చి బాయిల్ చేస్తున్నా. ఇక్కడైతే ఇవి ఇడ్లీ పిండి కలిపి పెట్టేసా. ఇడ్లీ పిండి కలపంగానే వేయకూడదు, ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. దోశ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే మనము సాల్ట్ సోడా వేసి కలపంగానే వేయద్దు, కొంచెం సేపు ఆగితే మంచిగా ఆ పిండికి పట్టి మంచిగా పొంగుతుంది. ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది. ఇంకైతే ముగ్గు పొడితో వేస్తే పండుగాడు అస్సలు ఉంచట్లేదండి, ఒకడు కాకపోతే ఒకడు ఎవరో ఒకరు ఇద్దరిలో. అందుకనేసి ఇక చాక్ పీస్తో వేసినాను. ఇక్కడ వీళ్ళకైతే క్యారెట్ నార్మల్గా అయితే ఫ్రై చేసి తురిమి పల్లీలు వేసి ఫ్రై చేసేదాన్ని. ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నా కట్ చేసి. ఈ కార్నర్ అయితే ముగ్గు పిండి ఉంటుంది కానీ మధ్యలో అది అస్సలు ఉండదు. ఇక్కడ పిల్లల కోసం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టేస్తా. డైలీ క్యారెట్ రైసే కాకుండా, డైలీ లెమన్ రైసే కాకుండా ఒక్కొక్క రోజు పెరుగన్నం కలిపి పెట్టేస్తా. ఇప్పుడు అసలే వెదర్ చేంజ్ కదా, నార్మల్గా పెరుగన్నం పెడితే అస్సలు తినరు, అట్లే తెస్తారు బాక్స్. అందుకనేసి కొంచెం తాలింపు వేసినాము అంటే కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది, తినాలనిపిస్తుంది. నేనైతే ఉల్లిపాయలు పెద్దగా కట్ చేస్తా, వాళ్ళకి ఇష్టమైతే తింటారు, లేదంటే పక్కకు పెట్టేస్తారు. మరి చిన్నగా కట్ చేసిన అనుకో, ఆ ఉల్లిపాయలు పక్కకు తీయడంతో పాటు అన్నం కూడా తీస్తారు. అది నా ఆలోచన. అయితే నేను ఈ మధ్యన మిషన్ కుట్టట్లేదు, ఇవి పక్కకు పెట్టిన తానా రిపేర్ అయిపోయినాయి. ఇవైతే ఏవో పోయినాయంట. ఒక మిషన్కేమో 500, ఒక మిషన్కేమో 1000 అడిగినారు. ఇప్పుడంతా నేను యూజ్ చేయట్లేదు కదా, ఇప్పుడు మళ్ళీ చేయించినా మళ్ళీ అది రన్ చేయట్లేదు కదా, అందుకనేసి మళ్ళీ ఖరాబ్ అవుతుందని ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నా, లోపలికి పెట్టేస్తున్నా, ఎక్కడో కబోర్డ్స్ లోపలికి పెట్టేస్తున్నా. అయితే ఇక్కడ చెప్పనా, ఈ ఒక్కొక్క ఆరెంజ్ వచ్చేసి 2 రూపీస్ అండి. ఒక్క ఆరెంజ్ 2 రూపీస్, 10కి 5 ఆరెంజెస్ వచ్చినాయి. చాలా గ్రేట్ కదా. అవును, నాకైతే అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు 2 రూపాయలకి ఏమీ రావట్లేదు. ఇక్కడ ఇన్ని అంజీరు ఉన్నాయి కదా, 8 అంజీరు ఉన్నాయి, 8 ఈ అంజీరు పండ్లు వచ్చేసి ఎంత అనుకున్నారు, ఇది కూడా 20 రూపీసే. ఇది చూడండి,
ఇది కూడా 20, ఇది కూడా 20. ఇవైతే బండి మీద తీసుకున్న ఆరెంజ్ జ్యూస్. అంజీర్ అయితే సూపర్ మార్కెట్లో. ఇది ఒకరోజు మార్నింగ్ మా ఆయనకి డిన్నర్, మార్నింగ్ టిఫిన్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇక మిగిలితే నేను కూడా తాగేస్తా రాగి జావా. ఒక్కొక్క రోజు అయితే ఖాళీ ఉంటుంది, ఒక్కొక్క రోజు అయితే మిగులుతుంది. ఇక్కడ నేను ఫ్రూట్స్ తీసుకొచ్చిన. కాకపోతే ఏదైనా నాకు పెద్ద పని అనిపించదు, కానీ ఈ దానిమ్మ పండ్లు తెస్తే మాత్రం చాలా పని అనిపిస్తుంది. అవి తేకపోయినా ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. కాకపోతే అవి వలచడానికి చాలా టైం పడుతుంది. పోన్లే ఇంట్లో ఉంటే వలుచుకొని తింటారా అంటే మా పిల్లలు అస్సలు వలకరు, మా వారు కూడా వలచరు. ఇక నేను వలిచి పెడితే మాత్రం ముగ్గురు ఓకే హ్యాపీ. అయితే ఇవి ఏం చేస్తున్నా, మళ్ళీ మనకి పని తొందరగా అవ్వాలి అంటే మనం ఏదైనా వెజిటేబుల్ లేట్గా కట్ చేసే వెజిటేబుల్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే ఏమంటారు, మేమైతే సీమంకాయ అంటాం. ఇక్కడ ఇదైతే దానిమ్మ పండ్లు కూడా సగం వరకు కట్ చేసి పెడుతున్నా. మొత్తం 7 వచ్చినాయి. నేనైతే 4 అయితే ఒలిచి పెట్టేసిన. అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి సపరేట్ బాక్సులు అయితే కొనలేదు. ఇది పిల్లల కోసం లంచ్ బాక్స్ కోసం కొన్న బాక్సులే. ఆ బాక్స్లో యూజ్ చేస్తాను. నేను సపరేట్ దానికోసం అని అంటే పెట్టలేను. వాటిని ఏదో ఒక దానికి యూజ్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు స్టవ్ దగ్గర మా వారికి టీ పెడుతూ ఈ పని చేసేసినాను. కాకపోతే నైట్ అన్నం మిగిలి ఉంది, అది ఎందుకు వేస్ట్ అవ్వడము అని చెప్పేసి లెమన్ రైస్ చేసుకున్నాను. ఇది లెమన్ రైస్ కాదు, ఓన్లీ తాలింపు అన్నం. లెమన్ వేయలేదు. మా వారు వద్దు లెమను జలుబుగా ఉంది అంటే లెమన్ వేయకుండా ఖాళీ తాలింపు పెట్టేసి ఇలా అన్నం కలిపేసాను. కాకపోతే ఒక్కొక్క రోజు మా ఇంట్లో రైస్ అంటే ముగ్గురు అంతే నేనే తినాలి. ఎక్కువ శాతం వాళ్ళ ముగ్గురు అంత ఇష్టపడరు. ఎంతసేపు టిఫిన్స్ అంటే మళ్ళీ నేను చేసేటివి కూడా తినరు. ఊతప్పం, దోశ, ఇడ్లీ ఆ 3 ఏమీ తినరు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా చపాతీ ఇలాంటివే కావాలి. లేదంటే ఇలా లెమన్ రైస్ కానీ, లేకపోతే కర్డ్ రైస్, ఈ క్యారెట్ రైస్, ఇవే అండి. కర్రీస్ ఎక్కువ చేసినా కర్రీస్ ఏమంత ఇష్టపడరు. అందుకనేసి నేను చాలా వరకు తగ్గించేస్తా. ఇక అన్నం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అన్నం అయిపోయి చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.